విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తారట. ఇప్పటివరకు అయితే ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండే, దాని ద్వారా మొత్తం కూడా అంటే హైదరాబాద్ సరౌండింగ్లో మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేసి అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు అని చెప్పేసి, ఏ క్షణము ఎక్కడ ఏం జరిగినా కానీ ఈజీగా తెలిసిపోతుందని చెప్పేసి అంటుండే. అయితే ఇది పోలీసు శాఖకే కాకుండా, పోలీసు వ్యవస్థకు మాత్రమే కాకుండా ఇది విద్యాశాఖకు కూడా చేయాలని చెప్పేసి భావిస్తున్నారంట. అన్ని రకాల గణాంకాలు పథకాలకు కేంద్రీకృత డాష్ బోర్డు అంట. తొలి విడతలో 8 విభాగాల పనులు పూర్తి. పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలో పాఠశాల విద్యాశాఖకు విద్యా సమీక్షా కేంద్రం అందుబాటులోకి రానుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో నెలకొల్పిన ఈ కేంద్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల వివరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, వివిధ రకాల పథకాలను పర్యవేక్షించవచ్చు. ఈ కేంద్రీకృత డాష్ బోర్డు ఉన్నందున పర్యవేక్షణలో పాటు సమస్త వివరాలను కూడా విశ్లేషించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నట్ట. విద్యాశాఖ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు.